ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్లపై హడావిడి మొదలైంది. రేపు ఉదయం ఢిల్లీలో 11 గంటలకు ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగనుంది. దీంతో ఇవాళే ఢిల్లీకి చేరుకోబోతున్నారు ఎన్డీఏ ఎంపీలు. రేపు పార్లమెంటరీ పార్టీ సమావేశంతో పాటు ఎన్డీఏ ముఖ్య నేతల సమావేశం కూడా జరగనుంది. రేపటి ఎన్డీఏ సమావేశంలోనే కేంద్ర కేబినెట్ కూర్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్ లో టీడీపీ, జేడీయూలకు ప్రాధాన్యత దక్కనుంది. అయితే రేపు రాత్రి 7 గంటలకు రాష్ట్రపతిని కలవనున్నారు ఎన్డీఏ పక్షాల నేతలు. ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానించాలని లేఖ ఇవ్వనుంది ఎన్డీఏ. జూన్ 8న రాత్రి 8 గంటలకు దేశ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోదీ. ఇప్పటికే ఎన్డీఏ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీని ఎన్నుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో నూతన ప్రభుత్వ ఏర్పాట్లపై ఇప్పటికే హడావిడి మొదలైపోయింది. రేపు ఉదయం 11 గంటలకు ఢిల్లీలో ఎన్డీఏ ఎంపీల పార్లమెంటరీ సమావేశం జరగనుంది. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా ఢిల్లీ ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, ఓవర్ టు యు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు సౌజన్య, ఏదైతే ప్రత్యేకంగా అంటే ఈ ఢిల్లీలో ఇక కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించినటువంటి హడావిడి మొదలైంది. సో ప్రత్యేకంగా ఏదైతే ఇప్పటి వరకు అంటే రేపు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మొదట ఎన్డీఏ సంబంధించినటువంటి ఎంపీల సమావేశం జరగబోతుంది. ఈ ఎంపీల సమావేశానికి 292 మంది ఎంపీలు హాజరవుతారు. ఎంపీలందరినీ కూడా ప్రారంభోపన్యాసంలో నరేంద్ర మోడీ ప్రత్యేకంగా అందరినీ అభినందించడమే కాకుండా ఇక మున్ముందు ఏ విధంగా కలిసి పనిచేయాలి ఏంటి అనే దాని మీద కూడా ప్రత్యేకంగా ఒక ప్రారంభ ఉపన్యాసం చేస్తారు. ఆ తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశం జరగబోతుంది. ఆ కీలక సమావేశంలో అటు చంద్రబాబు, మరోపక్క పవన్ కళ్యాణ్, నితీష్ కుమార్ వీళ్ళందరూ కూడా పాల్గొంటారు. అయితే ముఖ్యంగా ఇప్పటి వరకు అంటే సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏ పార్టీకి ఎటువంటి పోర్ట్ఫోలియోలు ఇవ్వబోతున్నారు ఏంటి అనే దాని మీద ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయం కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక మరోపక్క ఇప్పటికే ఏదైతే నిన్న జరిగినటువంటి ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకున్నారు కాబట్టి ఇక లాంఛనమే రేపు పార్లమెంటు సంబంధించినటువంటి ఎంపీలందరూ ఎన్నుకునేదని స్పష్టంగా తెలుస్తుంది. అయితే రేపు సాయంత్రం 7 గంటలకు రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ప్రత్యేకంగా ఎన్డీఏ కూటమిలోని ముఖ్య నేతలందరూ కూడా కలుస్తారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమకు ఆహ్వానించాలని చెప్పి కూడా లేఖ ఇవ్వబోతున్నారు. ఇక ఎల్లుండి అంటే 8వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు కూటమిలోని ఇతర పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకు కేబినెట్ మంత్రులుగా, అంతేకాదు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్గా కూడా మొత్తానికి ఒక హడావిడి మాత్రం ఢిల్లీలో కనిపిస్తుంది. అయితే కూటమిలో ఉన్నటువంటి పార్టీలకు ఎవరెవరికి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఎన్ని కేబినెట్ మంత్రులు ఇవ్వబోతున్నారు అనే దాని మీద కూడా ప్రత్యేకమైనటువంటి చర్చ జరుగుతుంది. మరోపక్క పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఇప్పటికే దీనిపైన ఒక కసరత్తు అయితే మొదలుపెట్టారు. సౌజన్య. ఎస్ రాజు, అంటే ఇప్పుడు ఆ కేబినెట్ కూర్పుకి సంబంధించిన సమావేశంలో పాల్గొనే ముందే ఒక లిస్ట్ అయితే తయారు చేసుకుని ఉండొచ్చు కదా టీడీపీ అధినేత చంద్రబాబు. సో ఆ ప్రకారంగా చూస్తే లిస్ట్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, దానికి సంబంధించిన అప్డేట్స్ ఉన్నాయా మన దగ్గర? వాస్తవానికి నిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ఏదైతే ఎన్డీఏ నేతగా నరేంద్ర మోడీని ఎన్నుకోవడం మాత్రమే జరిగింది. సో అక్కడ ఎటువంటి క్యాబినెట్కి సంబంధించినటువంటి చర్చ జరగలేదు. సో రేపు జరిగేటటువంటి దానిలో ప్రత్యేకంగా దీనిపైన చర్చకు వస్తుంది. టీడీపీ కావచ్చు, జేడీయూ కావచ్చు, ఇతర ఎవరైతే కూటమి పార్టీల నేతలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అదే సమయంలో దీనికి సంబంధించినటువంటి ఒక ప్రపోజల్స్ బీజేపీ ముందు, మోడీ ముందు పెడతారు. దానికి అనుగుణంగానే అన్ని పార్టీల కలయికతోనే కేంద్ర కేబినెట్ కూర్పు అనేది జరగబోతుంది. సో ప్రస్తుతం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇక్కడ మాట్లాడుతున్నారు. సో లైవ్కి సంబంధించి సౌండ్ పెరుగుతుంది కాబట్టి మనము దీనికి సంబంధించి ఏదైతే తెలంగాణలో జరిగినటువంటి ఎన్నికల ఫలితాలు వీటన్నిటిపైన ఆయన విశ్లేషిస్తున్నారు. సౌజన్య. ఎగ్జాక్ట్లీ రాజు, థాంక్యూ.